ఎకనామిక్ సర్వే 2024 అండ్ 2025 డాక్యుమెంట్ రిలీజ్ అయిందన్నమాట. ఎకనామిక్ సర్వే బడ్జెట్ కన్నా ఒక రోజు ముందు రిలీజ్ అవుతుంది. జనవరి 31 రిలీజ్ అవుతుంది. ఈ ఎకనామిక్ సర్వే ఒక సజెస్టివ్ డాక్యుమెంట్ అంటాం అన్నమాట. అంటే గవర్నమెంట్ కొన్ని సజెషన్స్ ఇస్తుంది. వీటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అని మెన్షన్ చేస్తుంది ఎకనామిక్ సర్వే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టాప్ 10 కీ సజెషన్స్ గివెన్ బై ది ఎకనామిక్ సర్వే చూద్దాం. ఫస్ట్, ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ది ఎకానమీ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఈవెన్ దో చాలా డౌన్ సైడ్ రిస్క్ ఉన్నా సరే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఎకానమీలో. ఏంటా ఫండమెంటల్స్? ఫస్ట్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. సెకండ్, ఫారెక్స్ రిజర్వ్స్ మోర్ దాన్ $600 బిలియన్ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గింది. ఇలా ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల జీడీపీ గ్రోత్ రేట్ ప్రాపర్ గా వచ్చే ఛాన్స్ ఉంది అని ఎకనామిక్ సర్వే చెప్పింది. సెకండ్ కీ టేక్అవే ఏంటి? జీడీపీ గ్రోత్ రేట్ 6.3 నుంచి 6.8% నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ గ్రో అయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. విచ్ విల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ద టార్గెట్ ఆఫ్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ తీసుకురావాలి అంటే ఇది ఖచ్చితంగా ఇలానే గ్రో అవ్వాలి. కానీ యాక్చువల్ గా 8% జీడీపీ కానీ రియల్ జీడీపీ కానీ గ్రో అయితే మనకు వికసిత్ భారత్ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నౌ ఎకానమీ విల్ గ్రో అట్ 6.3 to 6.8 మాత్రమే అని ఎకనామిక్ సర్వే చెప్పింది. దెన్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టేక్అవే దట్ ఎక్సెసివ్ రెగ్యులేషన్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్ ని ఎక్సెసివ్ గా రెగ్యులేట్ చేయడం వల్ల అవి ప్రాపర్ గా వర్క్ చేయలేకపోతున్నాయి. ఇట్ ఈస్ లిమిటింగ్ ది గ్రోత్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అని చెప్పింది. ఎందుకు ఎక్సెసివ్ గా రెగ్యులేట్ చేస్తాం? బికాస్ ఎంఎస్ఎంఈస్ కి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది గవర్నమెంట్. చాలా ప్రొటెక్టివ్ లేయర్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి, లేబర్ అంటే తీసుకునే ఇంటేక్ కూడా తక్కువ ఉంటుంది, ఇవన్నీ తక్కువ ఉంటాయి, అండ్ పేపర్ వర్క్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. అందుకని చాలా ఎంఎస్ఎంఈస్ ఏం చేస్తాయి, నేను పెరగాలనుకోవట్లేదు, 10 members కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ తీసుకోవాలనుకోవట్లేదు, నేను ఎక్కువ ట్యాక్స్ పే చేయాలనుకోవట్లేదు అని డ్వార్ఫిజం ఇన్ ఎంఎస్ఎంఈస్ అంటే చిన్నగా ఉండడానికి ఇష్టపడతాయి అనమాట. అలా ఓవర్ కెపాసిటీ ఆర్ ఓవర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఈస్ హర్టింగ్ ది ఎంఎస్ఎంఈస్ అని చెప్పి. బికాస్ ఎంఎస్ఎంఈస్ అగ్రికల్చర్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ అనమాట. 23 crore పీపుల్ ఎంప్లాయ్ చేసుకోండి. అందుకని ఆ ఓవర్ రెగ్యులేషన్ తగ్గించాలని చెప్పి. దట్ ఈస్ ది థర్డ్ ఇంపార్టెంట్ టేక్అవే. దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ టేక్అవే, మనం ఇన్వెస్ట్మెంట్ ఎఫిషియన్సీని పెంచాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 31% ఉంది ఇండియాలో. దాన్ని 35% పెంచాలి అంటే ప్రైవేట్ సెక్టర్ కి వాళ్ళకి ఒక రిలాక్సేషన్స్ ఇవ్వాలన్నమాట మార్కెట్లో. అది చెప్పింది అనమాట. దెన్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ టేక్అవే ఏంటంటే ఓవర్ రెగ్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. అంటే ఓవర్ ఫైనాన్షియలైజేషన్ కూడా, ఎక్సెసివ్ ఫైనాన్షియలైజేషన్ కూడా ప్రాబ్లమ్ టు ది ఇండియన్ ఎకానమీ అని చెప్పింది. అసలు ఫైనాన్షియలైజేషన్ అంటే ఏంటి? జనరల్ గా నేను కానీ మీరు కానీ ఇంతకుముందు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళం కాదు. మనం ఏం చేసేవాళ్ళం, మన శాలరీ వస్తే ఏ బ్యాంక్ లోనో దాచుకొని వాడుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. స్టాక్ మార్కెట్స్ లో ఇప్పుడు అప్ స్టాక్స్ అని చాలా యాప్స్ కూడా వచ్చేసాయి కదా స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు నువ్వు వచ్చిందంతా స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తావు, కానీ బ్యాంక్ లో వెయిట్ లేదా ఫండ్స్. ఇప్పుడు బ్యాంక్స్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, నువ్వు కానీ ఫండ్స్ ఇస్తే దాన్ని లోన్ కిందకి ఊరికిచ్చి దాన్ని ఎకానమీ అనేది మనీ సప్లై అనేది జనరేట్ చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది, స్టాక్ మార్కెట్స్ లో ఇరికిపోయింది డబ్బు. బ్యాంక్స్ లో డబ్బులు లేవు, బ్యాంక్స్ ఏం క్రెడిట్ ఇవ్వట్లేదు, దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగట్లేదు ఎకానమీ. ఇలా ఎక్సెసివ్ ఫైనలైజేషన్ వల్ల ఇలా జరిగే ఛాన్స్ ఉంది. సెకండ్, ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక 1000 షేర్స్ తీసుకొచ్చి ఒక్కొక్క షేర్ 1000 రూపీస్ అని చెప్పి, కానీ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ మంది కొనడానికి రెడీగా ఉండడం వల్ల యాక్చువల్ ప్రైస్ కాస్త 1000 కాకుండా 2000 అవుతుంది. అది సడన్ గా ఆ కంపెనీ కొలాప్స్ అయింది అనుకోండి, ఇట్ విల్ బర్స్ట్ ది స్టాక్ మార్కెట్స్. ఇలా ఎక్సెసివ్ ఫైనలైజేషన్ చేయకూడదు అని చెప్పింది అనమాట మన ఎకనామిక్ సర్వే. దెన్ నెక్స్ట్ థింగ్ ఎకనామిక్ సర్వే దేనిపైన ఫోకస్ చేసింది, ఇండియాస్ డెప్ట్ ఛాలెంజెస్. ఇండియాస్ డెప్ట్ మార్కెట్ ఈస్ ప్రాపర్లీ ఫైనలైజ్ అవ్వలేదు, ప్రాపర్ గా క్యాపిటలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పింది అనమాట. ఏంటి ప్రాబ్లం? కార్పొరేట్స్ ఫండ్స్ కావాలంటే ఏం చేస్తాయి, వాళ్ళ బాండ్స్ రిలీజ్ చేసి ఫండ్స్ గ్యాదర్ చేసుకుంటాయి. కానీ ఇప్పుడు నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ గురించి చాలా ఆలోచిస్తాను. అది హై క్రెడిట్ రేటింగ్స్ ఉన్న కంపెనీ కాదా, ప్రాపర్ గా నాకు రిటర్న్స్ ఇస్తుందా లేదా చాలా ఆలోచిస్తాను. అందుకనే కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఇన్ ఇండియా ఇస్ అండర్ డెవలప్డ్. ఓన్లీ 18% ఆఫ్ జీడీపీ ఫండ్స్ మాత్రమే కార్పొరేట్ బాండ్ మార్కెట్స్కి వెళ్తుంది. 70% ఆఫ్ ది ఫండ్స్ గవర్నమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్కి వెళ్తుంది. ఇలా కాకుండా కార్పొరేట్స్ డెవలప్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా వాళ్ళ క్యాపిటలైజేషన్ చేయాలి. వాళ్ళు ఎక్కువగా కార్పొరేట్ బాండ్స్ రిలీజ్ చేసుకోగలరు. అందుకే గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఈవెన్ ఆర్బీఐ కూడా లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ తీసుకొచ్చింది, టార్గెటెడ్ రెపో ఆపరేషన్స్ తీసుకొచ్చింది, మసాలా బాండ్స్ తీసుకొచ్చింది. ఇవన్నీ ఎందుకు? కార్పొరేట్ బాండ్స్ ని ఇంక్రీజ్ చేయడానికి. ఇవన్నీ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలని ఎకనామిక్ సర్వే చెప్పింది. దెన్ సెవెంత్ పాయింట్, ఇప్పుడు మనం ఇండిజినైజేషన్ ఇన్ ది ఎలక్ట్రిక్ మొబిలిటీ సెక్టర్ తీసుకురావాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేస్తాం, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీలో ఉన్న మెటల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? 60% లిథియం చైనా నుంచి వస్తుంది, 65% నికిల్ చైనా నుంచి వస్తుంది, 68% కోబాల్ట్ చైనా నుంచి వస్తుంది. ఇలా ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ కాస్ట్ కూడా పెరిగిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది అని చెప్పి. అందుకే ఇండిజినైజేషన్ చేయాలంటే మనమే ప్రొడ్యూస్ చేసుకోగలగాలి. ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఏం చెప్పింది, 33 క్రిటికల్ మినరల్స్ 24 క్రిటికల్ మినరల్స్ డిస్రప్టివ్ మినరల్స్ ఉన్నాయని చెప్పింది అన్నమాట. సో ఇలా చేయకూడదు అని మనకు ఎకనామిక్ సర్వే చెప్పింది అనమాట. దెన్ నెక్స్ట్ థింగ్ విచ్ ఎకనామిక్ సర్వే, లాంగ్ వర్కింగ్ అవర్స్, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాంతోపాటు మనకు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తినడం వల్ల ఒబిసిటీ కూడా పెరుగుతుంది. అందుకే ఎఫ్ఎస్ఎస్ఐ ఏం చేయాలంటే హై టాక్సేషన్ పెట్టాలి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అని చెప్పేసి మనకు సజెషన్ ఇచ్చింది ఎకనామిక్ సర్వే. దెన్ నెక్స్ట్ సజెషన్ ఏం చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ పైన ఒక స్టడీ చేసింది. దాని ప్రకారం ఏంటంటే మన జీడీపీ గ్రోత్ రేట్ వేజ్
వేజ్ రేట్ స్టాగ్నెంట్ గా ఉండడం వల్ల మనకు ప్రాపర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసుకోలేకపోతుందని చెప్పాను అనమాట. దట్ ఈస్ ది నెక్స్ట్ పాయింట్ విచ్ ఇట్ హస్ క్లీన్. దెన్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ హస్ క్లీన్ ఇస్ ప్రాఫిట్ ఏమో పెరుగుతుంది కంపెనీస్, కానీ కమెన్సరేట్ గా వేజెస్ పెరగట్లా అక్కడ వర్క్ చేసే పీపుల్. దీనివల్ల ఏంటి, ప్రాఫిట్స్ పెరుగుతాయి, వేజ్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ కొనే వాళ్ళు ఎవరు, ఈ వేజెస్ ఉన్న వాళ్ళే ఈ ప్రోడక్ట్. కాబట్టి వీళ్ళకి వేజెస్ ఎప్పుడు తగ్గుతూ ఉంటే, ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటే, ఓవర్ కెపాసిటీ, ఎక్కువ సప్లై ఉంటుంది, డిమాండ్ ఉండదు. దీనివల్ల ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ఈ రీజన్ ని చూపించే చాలా ప్రైవేట్ సెక్టర్స్ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఓవర్ కెపాసిటీ ఉంది, మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో కాబట్టి ప్రాపర్ గా వీటిని రెగ్యులేట్ చేయండి అని ఎకనామిక్ సర్వే క్లియర్ గా సజెస్ట్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ది టాప్ 10 takeaways from the economic survey 2024 and 2025. Thank you so much.